వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ పరివార్. సో ఇప్పుడు మనము ఈ టెస్ట్ సిరీస్లో ఎట్లా ఏ ఒక వేలో సాల్వ్ చేస్తున్నామో అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో కూడా మనకు బేసికలీ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్కి, రైట్. ఇంచుమించు ఇట్ ఈస్ 4 సబ్జెక్ట్స్, బట్ నేను 5 సబ్జెక్ట్గా బ్రేక్ చేశాను. ఓకే, టేక్ ఇట్ లైక్ 4 or 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి. ఇందులో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ఒక బిట్స్ ఎట్లా ఉంటాయంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఒకటి టిక్ చేయాలి. ఇంత సింపుల్గా సాల్వ్ చేసుకొని వెళ్దాం ఫస్ట్ స్టెప్లో. సో ఇక్కడికే మనము ఆల్మోస్ట్ సమ్ 500 to 900 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. మినిమం ఒక 500 అప్ టు 500 క్వశ్చన్స్ చేద్దాం ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో రివిజన్ సిరీస్ తీసుకుంటాం. ఓకే, ఈ రివిజన్ సిరీస్లో ఇంకా ఇంపార్టెంట్ ఈ 500 నుంచి తీసేసి ఒక 100 క్వశ్చన్ వరకు తెచ్చుకుందాం ఒక సేమ్ సబ్జెక్ట్లోనే. సో ఇది రివిజన్ టెస్ట్ సిరీస్లో తీసుకుందాం. థర్డ్లో నేను కమ్యూనిటీలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్స్కి అరౌండ్ 50 to 75, ఎగ్జాక్ట్లీ 75 వేసుకుందాం. సో 75 క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మనము సింపుల్గా సాల్వ్ చేస్తాము. సెకండ్ రివిజన్ మోడ్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, న్యూ ప్యాటర్న్లో. థర్డ్ మీరు ఆన్సర్ చేయాలి కమ్యూనిటీకి వెళ్ళి. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద స్టెప్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఈరోజు స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ నాతో చదువుకోండి, ఆప్షన్ కూడా పాజ్ ఇచ్చుకోండి, మీకు ఏమనిపిస్తుంది ఆన్సర్. సో అది కామెంట్ పెట్టచ్చు, లేకపోతే మీరు నోట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ యూ నోటెడ్ క్రాస్ చెక్ చేయండి, ఆ టాపిక్లో నాకు ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుందా, లేదు ఈ ఒక క్వశ్చన్ని బట్టి పెట్టాలా. సో అది మీరు డిసైడ్ చేసుకొని నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఓకే, దట్స్ ద అప్రోచ్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ ద పోర్చుగీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్వశ్చన్ చదువుకుందాం ఫస్ట్. సో క్వశ్చన్ ఏముంది, హూ వాజ్ ద పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ హూ ఫస్ట్ డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా అరైవింగ్ అట్ కాలికట్ ఇన్ 1498. సో అంటే పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ ఎవరు ఫస్ట్ 1498కి ఇండియాకి వచ్చాడు. ఏ ప్లేస్కి వచ్చాడని చెప్పారు వాళ్ళు, కాలికట్. ఇక్కడే ఒక బిట్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడే. సో కాలికట్కి వచ్చాడు, ఆయన ఎవరు. ఓకే, ఆప్షన్ ఏ మనకి చూస్తే ఫెర్డినాండ్ మ్యాజెలాన్, వాస్కో డ గామా, బర్తలోమియో డయాస్, ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్. సో 4 ఆప్షన్స్ మీరు పాజ్ చేసుకోవచ్చు, మీ ఆప్షన్ ఏదో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు వాస్కో డ గామా, రైట్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సో ద సెకండ్ క్వశ్చన్ ఈస్, what was the primary aim of the Portuguese in establishing settlements along the western coast of India? వెస్టర్న్ కోస్ట్లో ఎందుకు వాళ్ళు సెటిల్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు పోర్చుగీస్, రైట్. చూద్దాం ఆప్షన్స్. సో టు ఎస్టాబ్లిష్ అ టెరిటోరియల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఎంపైర్ క్రియేట్ చేయాలనుకున్నారు. టు కన్వర్ట్ ఇండియన్స్ టు క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేయాలనుకున్నారు. To control the spice trade via a sea route and avoid Muslim controlled land routes. So sea route ni control చేయాలనుకున్నారు. Or to develop maritime alliance with Indian kings. Maritime అంటే నీటి ద్వారా వచ్చి మనకు సరుకులు, రైట్. సో దాని గురించి అని. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ ద రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ ఆప్షన్ సి, టు కంట్రోల్ ద స్పైస్ ట్రేడ్. వాళ్ళకి కావాల్సింది ఏంటి, స్పైసెస్, మసాలా ఐటమ్స్ కోసం వచ్చాడు ఇక్కడికి. ఓకే, వియా సీ రౌట్ అండ్ అవాయిడ్ ముస్లిం కంట్రోల్ ల్యాండ్ రౌట్స్. సో ఆల్రెడీ ఇప్పుడు ఏమైంటుంది, కాన్స్టాంటినోపుల్ ఆక్యుపై చేసేసి ఉంటారు కదా. ఇది హిస్టరీ, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి అది చూసుకోవాలి. ఓకే, ఆ చాప్టర్ కొంచెం చూసుకోండి. సో వాళ్ళు ల్యాండ్ రూట్ని కంట్రోల్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కంప్లీట్ సీ రూట్ చూడాల్సి వస్తుంది ఇప్పుడు. ఫర్ వాట్, ఫర్ స్పైస్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్, the blue water policy associated with the Portuguese aimed at. బ్లూ వాటర్ పాలసీ అని ఒకటి తెస్తారు.
అది ఎందుకు? వై బ్లూ వాటర్ పాలసీ? సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఏమున్నాయి? ఎస్టాబ్లిషింగ్ అ టెరిటోరియల్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ సిటీస్. సో ఇండియన్ సిటీస్ పైన కంట్రోల్ తేవడానికి. ఆర్ ఆప్షన్ బి ఎస్టాబ్లిషింగ్ పోర్చుగీస్ సుప్రమసీ అట్ సీ. సో పోర్చుగీస్లో ఒక సీ దగ్గర వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి. ఆర్ సి స్ప్రెడింగ్ పోర్చుగీస్ కల్చర్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ కల్చర్ కోసమా? లేకపోతే ప్రమోటింగ్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందుకు తెచ్చారు? సో మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఏ ఆప్షన్ ఉంటుందని. సో ఇట్ విల్ బి ఆప్షన్ బి. ఎందుకు? సీ పైన, వాటర్ పైన వాళ్ళ కంట్రోల్ తీసుకురావాలి అని. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మనకి ఎస్టాబ్లిషింగ్ పోర్చుగీస్ సుప్రమసీ అట్ ఎ సీ, అఫాన్సో డి అల్బుకర్క్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ క్యాప్చరింగ్. ఓకే, అందుకని చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అఫాన్సో డి అల్బుకర్క్ ఈయన సెకండ్ గవర్నర్ కదా పోర్చుగీస్కి. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ క్యాప్చరింగ్ విచ్ స్ట్రాటజిక్ పోర్ట్ సిటీ ఆన్ వెస్టర్న్ కోస్ట్. అంటే ఇండియా ఇట్లా అంటే వెస్టర్న్ కోస్ట్లో ఒక పోర్ట్ సిటీని ఆక్యుపై చేశాడు. ఎప్పుడు? 1510లో. సో ఇది కూడా ఒక బిట్లో పెట్టచ్చు. ఎప్పుడు ఆక్యుపై చేశారంటే 1510లో. ఏ సైడు? వెస్ట్ కోస్ట్లో. అది ఏ సిటీ, ఏ పోర్ట్ సిటీ? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కొచ్చిన్, గోవా, కాలికట్ ఆర్ దమన్. సో ఆప్షన్ ఏంటి? కొచ్చిన్, గోవా, కాలికట్ ఆర్ దమన్. సో మీ ఆప్షన్ మీరు పెట్టేయండి. సో ఇప్పుడు నిజం ఆన్సర్ చూస్తే ఇట్స్ గోవా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ డెప్త్గా డచ్ గురించి చూసుకుందాం. ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నోన్ యాజ్ ద విఓసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ టు కంపీట్ విత్ ద పోర్చుగీస్ మొనోపొలీ ఇన్ ఈస్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ పోర్చుగీస్ వచ్చేసింటారు. ఫస్ట్ పోర్చుగీస్ వస్తారు కదా ఇండియాకి. ఇప్పుడు విఓసి అని ఒకటి ఫామ్ అవుతుంది డచ్లో. వాళ్ళు ఏ ఇయర్లో ఇండియాకి ఎంటర్ అయ్యారు? సో ఏ ఇయర్? సో ఆప్షన్ చూస్తే 1595, 1600, 1602, 1611. ఇట్ ఈస్ 1602, 1602, 602. ఓకే, రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Dutch established one of their significant factories in Andhra Pradesh. సో డచ్ వాళ్ళు ఒక ఫ్యాక్టరీని ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ? సో మచిలీపట్నం, విశాఖపట్నం, మసూలీపట్నం ఆర్ నర్సాపూర్. మీ ఆప్షన్ ఏంటి? సో అది నోట్ చేసుకోండి. ఇట్స్ మచిలీపట్నం, రైట్. సో నెక్స్ట్, విచ్ మేజర్ ట్రేడ్ ఐటమ్ డిడ్ ద డచ్ primarily focus on in Southeast Asia, often bypassing India. ఇంకొకసారి చదువుకోండి క్వశ్చన్ అర్థం కాకపోతే. దట్ ఈస్ ద బెస్ట్ వే. క్వశ్చన్ని ఒక 2-3 టైమ్స్ చదువుకోవాలి మీకు అర్థం కాకపోతే. విచ్ ఆఫ్ ద మేజర్ ట్రేడ్ గురించి, మేజర్ ట్రేడ్ ఐటమ్, ఆ ఐటమ్ ఏంటి? డిడ్ డచ్ ప్రైమరీలీ ఫోకస్ అని, డచ్ ప్రైమరీగా ఒక ఐటమ్ పైన ఫోకస్ చేశారు. ఆన్, అది ఏది? టెక్స్టైల్, స్పైసెస్, సాల్ట్ అండ్ పర్ల్స్. సో ఏది? మీ ఆప్షన్ ఏంటి? సో కామెంట్ చేయండి. ద ఆప్షన్ ఈజ్ ఇట్స్ స్పైసెస్. మోస్ట్లీ అందరూ వచ్చింది స్పైసెస్ కోసమే. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ గురించి చూద్దాం. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? సో ఆల్రెడీ మనం డచ్ చూసుకున్నాము, 1602, రైట్. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు? 1600, 1602. 602 ఎవరికి? డచ్కి. 1611, 1615. మీ ఆప్షన్ కామెంట్ చేయండి. సో ఇట్స్ 1600. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ సెటప్ అట్. సో మనం ఆల్రెడీ డచ్ ఎక్కడ చూసాం? మచిలీపట్నం. సో అట్లానే ఇంగ్లీష్ వాళ్ళది ఎక్కడ? పులికాట్, మచిలీపట్నం, కాలికట్ అండ్ సూరత్. ఎక్కడైంది? సో కామెంట్ ద ఆప్షన్. మీ ఆప్షన్ ఏంటో చూసుకోండి. సో ఇట్ ఈస్ మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్.
సో విచ్ డచ్ పబ్లికేషన్ ప్రొవైడెడ్ క్రిటికల్ నావిగేషన్ అండ్ ట్రేడ్ రౌట్ ఇన్ఫర్మేషన్ దట్ హెల్ప్ యూరోపియన్స్ యాక్సెస్ ద ఈస్టర్న్ సీస్. యాక్చువల్లీ డచ్ వాళ్ళు ఒక పబ్లికేషన్, ఒక బుక్స్ని, 2 బుక్స్ని పబ్లిష్ చేస్తారు. అది ఇంగ్లీష్ వాళ్ళకి కూడా యూజ్ అయింది లేటర్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అది ఏ బుక్? సి రేస్ గెస్ క్రైస్ట్ అండ్ ఇటినెరారియో, ఆర్ డచ్ ఈస్ట్ ఇండియా మాన్యువల్, క్యాంపాగ్ని వాన్ వారే అల్మనాక్, ఆర్ స్పైస్ రూట్ నావిగేటర్. ఏదో చూసుకోండి, మీ ఆప్షన్ ఏది. ఇది మనకు అన్ని స్టాండర్డ్ బుక్స్లో దొరుకుతాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా. ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషనే కొత్తగా ఉంటే ఒక్కసారి చదివి రండి. ఓకే, మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ అటెంప్ట్లో మనం చేసుకుందాం. ఓకే, సో ద బుక్ ఇస్ రేస్ గెస్ క్రాఫ్ట్ అండ్ ఇటినెరారియో. సో ఇప్పుడు మీరు అట్లీస్ట్ దీన్ని అర్థం చేసుకోండి, లేకపోతే బట్టి పట్టేయండి. ఈ బుక్ నుంచి నెక్స్ట్ యూరోపియన్స్కి హెల్ప్ అయింది. ఓకే, ఎవరు రాస్తారు ఈ బుక్స్ని? ఒక డచ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర అండ్ ట్రేడ్ మోనోపోలీ. సో ఇక్కడ నుంచి చూద్దాం. ద క్యాప్చర్ ఆఫ్ విచ్ సిటీ బై టర్క్స్. టర్క్స్ ఏ సిటీని క్యాప్చర్ చేసుకున్నారు ఎప్పుడంటే 1453 డిస్రప్టెడ్ ద ఓవర్ ల్యాండ్ ట్రేడ్ రౌట్ టు ఇండియా. ఆల్రెడీ ఒక క్వశ్చన్లో చెప్పాను, ఇది ఒక బిట్ వచ్చేస్తుందని. టర్క్స్ ఏం చేశారు? కాన్స్టాంటినోపల్ని ఆక్యుపై చేశారు. కరెక్ట్. సో అదే అడుగుతున్నారు ఇప్పుడు ఈ క్వశ్చన్లో. అందువల్ల ట్రేడ్ రూటు, ల్యాండ్ రూటు ఆక్యుపై అయిపోయింది. ఇండైరెక్ట్లీ ఎంకరేజింగ్ ద యూరోపియన్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ అ సీ రూట్. అందుకని యూరోపియన్స్ సీ రూట్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఏ ప్లేస్ అది ఆల్రెడీ చెప్పేశాను నేను. ఇట్ ఈస్ బాగ్దాద్ ఆర్ కాన్స్టాంటినోపల్, అలెగ్జాండ్రియా ఆర్ కైరో. ఇట్స్ కాన్స్టాంటినోపల్ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంది. The Dutch established significant trading centers in which region of Andhra Pradesh? సో ఇప్పుడు డచ్ ఎక్కడ ఆల్రెడీ క్వశ్చన్ చూసాము, రిపిటేషన్ ఆన్సర్ చెప్పుకోవచ్చు మీరు. సో ఇప్పుడు 2 ప్లేసెస్ ఇచ్చారు, మచిలీపట్నం అండ్ పులికాట్. సో ఇవన్నీ మీకు అట్లా వచ్చేది నోటికి. యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ఆప్షన్ చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు డచ్ గురించి చెప్పిన తక్షణ యూ షుడ్ బి నోయింగ్ అబౌట్ మచిలీపట్నం, తర్వాత వచ్చింది పులికాట్ అట్లా. ఓకే, what was the main reason behind the weakening of the Portuguese monopoly in East by the end of 16th century? లేటర్ ఇప్పుడు 16th century తర్వాత పోర్చుగీస్ వీక్ అయిపోతారు. ఏంటి మెయిన్ రీజన్? మిలిటరీ డిఫీట్ బై ఇండియన్ రూలర్స్ డిఫీట్ చేశారా? డిక్లైన్ ఇన్ పోర్చుగీస్ మైటైమ్ కేపబిలిటీ, వాళ్ళది మైటైమ్ కేపబిలిటీ అంటే సముద్రం పైన వాళ్ళుండే కేపబిలిటీ తక్కువైపోయిందా? రైజ్ ఆఫ్ కాంపీటింగ్ యూరోపియన్ పవర్స్ లైక్ ద డచ్ అండ్ ఇంగ్లీష్. కాంపిటీషన్ వచ్చేసింది డచ్ నుంచి ఇంగ్లీష్ నుంచి, ఇది రీజనా? లేకపోతే షిఫ్ట్ ఇన్ ఇండియన్ రూలర్ సపోర్ట్ టు ముఘల్స్. సో ఇండియన్ రూలర్స్ అంతా మొఘల్స్కి హెల్ప్ చేశారు, ఇది ఒక రీజనా? ఏ రీజన్ నుంచి పోర్చుగీస్ వీక్ అయ్యారు? మీ ఆప్షన్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ పాజ్ చేయండి వీడియో, దెన్ కామెంట్, తర్వాత ఆన్సర్ చూసుకోవాలి. సో ఆప్షన్ ఈజ్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది డచ్ అండ్ ఇంగ్లీష్ నుంచి. ఓకే, వాళ్ళ కేపబిలిటీ అట్లనే ఉండింది, కానీ డచ్ అండ్ ఇంగ్లీష్ నుంచి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇవి రెండు చూడండి చాలా క్లోజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లా క్లోజ్ ఉంటే ఎట్లా చేయాలి అనే టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. అది మనం లాస్ట్లో చూద్దాం, ఇంకొక 10 days ఉన్నప్పుడు వీ విల్ రిలీజ్ దాట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇన్స్పైర్డ్ అండ్ సపోర్టెడ్ ద పోర్చుగీస్ సేలర్స్ search for a sea route to India, earning the title the navigator? సో ఒక రూలర్ ఉన్నారు, తను ఇన్స్పైర్ చేశారు పోర్చుగీస్ సేలర్స్కి. తన టైటిల్ కూడా నావిగేటర్ అని ఉంటుంది. సో హూ ఇస్ దట్? ఎవరు ఆ రూలర్? ఈజ్ ఇట్ అఫాన్సో డి అల్బుకర్క్, ఈయన, వాస్కో డి గామానా, బర్తలోమియో డయాసా, లేకపోతే ప్రిన్స్ హెన్రీ. సి ఇవన్నీ ఆప్షనే చూడకూడదు, డైరెక్ట్ ద నావిగేటర్ ప్రిన్స్ హెన్రీ అనేలా మీరు చూసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. సో ద ట్రేడ్ ఎక్స్పెడిషన్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అండర్ డచ్ వాజ్ ఇనిషియలీ లెడ్ బై. ఫస్ట్ టైం ఎవరు డచ్ సైడ్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి వచ్చారు? ఎవరు? కార్నెలిస్ డి హౌట్మ్యాన్,
వ్యాన్ లిన్స్కోటెన్, వైబ్రాండ్ వ్యాన్ వార్జిక్, జాన్ పీటర్సోస్ కోహన్. సో మీరు చూసుకోండి ఎవరని, మీ ఆప్షన్ పెట్టేయండి. మనం ఆన్సర్ చూద్దాం. ఇట్స్ కార్నెలిస్ ది హౌట్మ్యాన్. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. సో ఇన్ని క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2కి. సో ఇవన్నీ చాలా బేసిక్ అనిపించవచ్చు మీకు, కానీ ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్, అదే బేసిక్స్. స్టాండర్డ్ బుక్స్ నుంచి బేసిక్స్ తీసుకోవడం ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. ఓకే, ఫస్ట్ బేసిక్ తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్. ఆల్రెడీ మనకి మేజర్ పాయింట్స్ వచ్చేసాయి. డచ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో వచ్చారు, అలానే ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఫస్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కదా. అట్లానే మనం నాలెడ్జ్ తీసుకుంటూ వెళ్ళాలి. సో ఈ సిరీస్ మీరు కంప్లీట్గా ఫాలో అయిపోతే నెక్స్ట్ వచ్చే సిరీస్ మీరు ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటారు. దట్స్ వై ఏ క్వశ్చన్ మిస్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే రిపీటెడ్గా వాచ్ చేసి మీరు మళ్ళీ ఆన్సర్ చేయండి. ఒకవేళ అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే బట్టి పట్టాలనిపిస్తే బట్టి పట్టండి. లేదా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి మనకి, జోషి కానీ హనుమంతరావు కానీ, ఆ బుక్స్ అన్ని చదవండి. ఓకే, ఏది అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే బిట్స్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, దాని కాన్సెప్ట్ని క్లారిటీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. హూ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు రీచ్ ఇండియా అండ్ రిపోర్ట్ బ్యాక్ అబౌట్ ద వెల్త్ ఆఫ్ ద ఈస్ట్? ఒక ఇంగ్లీష్ మ్యాను ఇండియాకి వచ్చి ఈస్ట్ సైడ్ ఉండే వెల్త్ గురించి మాట్లాడారు. ఎవరు తను? ఇట్స్ రాల్ఫ్ పిచ్. సో మనకు ఈ పేరు డైరెక్ట్గా రావాలి, ఆప్షన్ చూడకపోయినా. రాల్ఫ్ పిచ్ అనేవాడు ఈజ్ ఇంగ్లీష్ మ్యాన్ హూ రీచ్డ్ ఇండియా అండ్ ప్రేజ్డ్ అబౌట్ వెల్త్ ఆఫ్ ద ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటి? ఇలా ఉంటాయి కదా ఇండోనేషియా, దానివన్నీ. ఓకే, ఈస్ట్ వెల్త్. ఓకే, సో రాల్ఫ్ పిచ్ ఇంపార్టెంట్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇస్తాను. రాల్ఫ్ పిచ్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ 1583. ఓకే, గ్యాదరింగ్ ఇన్సైట్స్ దాట్ స్టర్డ్ బ్రిటిష్ ఇంట్రెస్ట్ ఇన్ వెల్త్ ఆఫ్ ద ఈస్ట్. సో వెల్త్ ఆఫ్ ద ఈస్ట్ గురించి మాట్లాడింది ఎవరు? రాల్ఫ్ పిచ్. హూ ఇస్ ది? రాల్ఫ్ పిచ్. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఆన్సర్ పెట్టండి. ఇన్ కేస్ కరెక్ట్ అంటే గుడ్, రాంగ్ అంటే అక్కడే వీడియో పాజ్ చేసి యూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా? ఏది ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ? సూరతా, మచిలీపట్నమా, బాంబే ఆర్ మద్రాస్? వాట్ ఇస్ యువర్ ఆన్సర్? మీ ఆన్సర్ ఏంటి? సో ద ఆన్సర్ ఇస్ సూరత్. ఫస్ట్ పర్మనెంట్గా. ఓకే, పర్మనెంట్ అడుగుతున్నారు. జస్ట్ ఫస్ట్ ఫ్యాక్టరీ అని అడిగింటే మనం మచిలీపట్నం కూడా పెట్టచ్చు అయిండే, కానీ ఇట్స్ అ పర్మనెంట్ ఇస్ అట్ సూరత్. ఇది కీవర్డ్స్. ఓకే, సి ఆఫ్టర్ డిఫీటింగ్ ద పోర్చుగీస్ ఫ్లీట్ నియర్ సూరత్ in 1612 the English secured permission from Emperor Jahangir to establish the factory in Surat in 1613. So permanent factory ekkada ochindi? It's in Surat, right? So ఎప్పుడు పోర్చుగీస్ని డిఫీట్ చేశారో అప్పుడు వచ్చింది. ఎవరి దగ్గర నుంచి పర్మిషన్? జహాంగీర్. సో ఆ టైంలో ఎవరు రూలర్ ఉన్నారు? మొఘల్ కింగ్ ఎవరు? జహాంగీర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ మచిలీపట్నం, మార్కింగ్ an early trading post in ఆంధ్రప్రదేశ్? సో మచిలీపట్నం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సీ ద ఇయర్స్. ఇట్ ఈస్ 1611. ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆంధ్ర కదా. సో 1611లో ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చింది. ఎవరిది? ఇంగ్లీష్ వాళ్ళది. ఎక్కడ? మచిలీపట్నంలో. ఓకే, సింపుల్. సో అది ఏ కింగ్ నుంచి అంటే గోల్కొండ, అప్పుడు గోల్కొండ కింగ్డమ్ ఉన్నింది. ఓకే, ఇది కూడా ఒక పాయింట్, నెక్స్ట్ బిట్స్లో వస్తాయి. బట్ యా యూ హ్యావ్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సెక్యూరింగ్ ట్రేడ్ ప్రివిలేజెస్ ఫ్రమ్
ఎంపరర్ జహాంగీర్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరు వెళ్ళారు మాట్లాడడానికి జహాంగీర్తో? వాస్కో డి గామానా? ఈ పోర్చుగీస్ కదా, ఇక్కడే పోయిసింది ఆప్షన్. సర్ థామస్ రో, ఈయన ఓకే విల్సి. ఫ్రాన్సిస్ డేక్ తెలియదు మనకు, చూద్దాం. కార్నెలిస్ డి హౌట్మ్యాన్. సో ఈ పేరు ఎక్కడ విన్నాము? ప్రీవియస్ ఒక క్వశ్చన్లో సాల్వ్ చేసాం. ఎందుకు సాల్వ్ చేసాం? డచ్లో ఫస్ట్ వచ్చిన ఎవరు ఆ ఒక పేరులో ఇది చూసాం. ఓకే, కామెంట్ చేయండి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ సర్ థామస్ రో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, డిఫరెంట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఓకే, వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద విక్టరీ ఓవర్ ద పోర్చుగీస్ ఫ్లీట్ నియర్ స్వాలీ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఆల్రెడీ మనం అనుకున్నాము, ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ని డిఫీట్ చేసింది. ఎక్కడ చేసింది? స్వాలీ. సో దాని నుంచి ఏమి సిగ్నిఫికెన్స్ ఉంది? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? సో చూద్దాం. సో ఆప్షన్ ఏ, ఇట్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అట్ బాంబే. ఇది చూసామా? బాంబే అని చూసామా? ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాము. సో ఇట్స్ నాట్ బాంబే కదా. ఇట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ఇంగ్లీష్ డామినెన్స్ ఓవర్ ద పోర్చుగీస్ ఇన్ ఇండియా. ఉండొచ్చు. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఇంగ్లీష్ కంట్రోల్ ఓవర్ గోవా. గోవా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎండ్ వరకును పోర్చుగీసే చేశారు కదా. సో ఇట్ అలౌడ్ ద ఇంగ్లీష్ టు అలీ విత్ డచ్ అగేన్స్ట్ ద పోర్చుగీస్. ఓ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారా, డచ్ అండ్ పోర్చుగీస్? తెలియదు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీ ఆన్సర్ ఏంటి? ఓకే, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ఏమైంది ఇప్పుడు? డామినెన్స్ ఎవరిదైంది? ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వై డిడ్ క్వీన్ ఎలిజబెత్ initially hesitate to support trade ventures to India for English merchants? సో ఇనిషియలీ క్వీన్ ఎలిజబెత్ సపోర్ట్ చేయలేదు. ఎందుకని? షీ ఫియర్డ్ ద డేంజర్స్ ఆఫ్ ద సీ రూట్ అరౌండ్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆప్షన్ బి, షీ వాజ్ allied with the Portuguese. ఆప్షన్ సి, షీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ కాంపిటీషన్ ఫ్రమ్ డచ్. ఆప్షన్ డి, ద ఇంగ్లీష్ నేవీ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ మర్చెంట్స్. సో ఏ ఆప్షన్? తనకు సీ గురించి, సీ రూట్ గురించి భయం ఉన్నింది, ఆర్ పోర్చుగీస్తో తన ఫ్రెండ్షిప్ ఉన్నింది, ఆర్ కాంపిటీషన్ చేయలేము అన్న ఒక భయం, లేకపోతే వాళ్ళ నేవీనే స్ట్రాంగ్ లేదు. సో ఏ ఆప్షన్? సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇది ఏ. తనకు సీ రూట్ గురించి భయం ఉన్నింది బికాస్ దెర్ వాజ్ సమ్ డేంజర్స్ అట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. రైట్? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ వస్తుంది? ఆఫ్రికా, సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా కదా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద అరైవల్ ఆఫ్ విచ్ షిప్ మార్క్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఫస్ట్ డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ ఆంధ్ర రీజియన్ ఫర్ ట్రేడ్? ఏ షిప్లో వచ్చారు వాళ్ళు? ఆల్రెడీ ఆంధ్ర రీజియన్లో మచిలీపట్నంకి అనుకున్నాము. సో ఇప్పుడు ఏ రీజియన్? ఐ మీన్ ఆ షిప్ పేరేంటి? గ్లోబ్, మేఫ్లవర్, రాయల్ చార్ల్స్, విక్టరీ. సో ఆప్షన్ ద గ్లోబ్. ఓకే, గ్లోబ్ అనే షిప్ నుంచి వచ్చారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ అడ్వైస్ డిడ్ సర్ థామస్ రో గివ్ టు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిగార్డింగ్ ఇట్స్ అప్రోచ్ ఇన్ ఇండియా? సో సర్ థామస్ రో వాళ్ళ ఒక సజెషన్ ఏంటి కంపెనీకి? అగ్రెసివ్ మిలిటరీ ఎక్స్పాన్షన్ చేయమని, పీస్ఫుల్ ట్రేడ్ వితౌట్ మిలిటరిస్టిక్ ఇంటర్ఫియరెన్స్, పీస్ఫుల్గా చేసుకోండి అని, ఫోకస్ ఆన్ మోనోపలైజింగ్ ద స్పైస్ ట్రేడ్, మీరు ఒక్కరే చేయండి వేరే వాళ్ళకి వదలకండి అని, సీక్ అలియన్స్ విత్ పోర్చుగీస్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి అని. సో ఏది? సో మీ ఆన్సర్ ఏదో పెట్టండి. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ పీస్ఫుల్ ట్రేడ్ వితౌట్ మిలిటరిస్టిక్ ఇంటర్ఫియరెన్స్. మిలిటరీ యూజ్ చేయకండి, పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకోండి అని థామస్ రో చెప్పాడు. ఓకే, ఈ డిడ్ంట్ ఎంకరేజ్ ద మిలిటరీ. ఓకే, ఈ ఎంకరేజ్ పీస్ఫుల్ ట్రేడ్. అది
నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ ద డిఫీట్ ఆఫ్ స్పానిష్ ఆర్మడా ఇంపాక్ట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అంబిషన్స్? సో స్పానిష్ ఆర్మడా అక్కడ డిఫీట్ అయింది, అది ఏమి ఇంపాక్ట్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ పైన? ఇట్ డిక్రీస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఈస్టర్న్ ట్రేడ్, ఇట్ అలౌడ్ ఇంగ్లాండ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ naval reach, it led to English control over Mediterranean trade, it discouraged further exploration. ఏం చేసింది? సో ఆప్షన్ చూసుకుంటే మనకు ఆప్షన్ బి, ఇట్ అలౌడ్ ఇంగ్లాండ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ నావల్ రీచ్. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ద డిఫీట్ ఇన్ 1588 freed English resources, boosting the merchants' motivation to pursue trade in the East. ఓకే, సో స్పానిష్ వాళ్ళు డిఫీట్ అయిన తర్వాత వీళ్ళకి చాలా రిసోర్సెస్ దక్కాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేశారు నేవల్ రీచ్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రిసీవ్డ్ ఇట్స్ ఫస్ట్ రాయల్ చార్టర్ ఫ్రమ్ క్వీన్ ఎలిజబెత్? వాళ్ళు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1600. ఆల్రెడీ చూసాం మనం ఇది. సో ఆప్షన్ చూసుకోండి, 1600, రైట్. సో ఇట్లా రిపీట్ అవుతుంటుంది, మనం పదే పదే చూస్తున్న కొద్దీ మనకు మెమరైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనము డచ్ ఆంగ్లో రైవల్రీ దాని గురించి చూద్దాం క్వశ్చన్స్. ఓకే, సో when did the VOC start enforcing its monopoly over English company in Spice Island? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు? రైట్, 1010. Who was English commander who faced resistance from the Dutch upon reaching Banda Neira? సో బాండా నైరా అనే ప్లేస్ ఇక్కడ ఈస్ట్ ఇండీస్ సైడ్ ఉంటుంది. సో అక్కడ ఎవరి నుంచి రెసిస్టెన్స్ వచ్చింది? థామస్ డేల్, డేవిడ్ మిడిల్టన్, ఫ్రాన్సిస్ డే, థామస్ క్లార్కే. సో క్వశ్చన్ ఇంకొకసారి చదువుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ కమాండర్ హూ ఫేస్డ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద డచ్ అపాన్ రీచింగ్ బాండా నైరా? సో ఇంగ్లీష్ వాళ్ళకి అపోజిషన్ వచ్చింది డచ్ నుంచి. ఎవరు ఆ ఇంగ్లీష్ పర్సన్? సో ఇట్ షుడ్ బి డేవిడ్ మిడిల్టన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద massacre ఆఫ్ అంబోయినా అకర్ లీడింగ్ టు ఇంగ్లీష్ విత్డ్రావల్ ఫ్రమ్ ద ఈస్ట్ ఇండీస్? ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి బాండా దగ్గర నుంచి అపోజిషన్ వచ్చింది, ఎవరికి? డేవిడ్ మిడిల్టన్కి. తర్వాత మసాకర్ ఆఫ్ అంబోయినా అయింది. సో ఏ ఇయర్లో జరిగింది చూసుకోండి, ఈ ఇయర్. మీ ఆప్షన్ ఏంటి? కామెంట్ బిలో. ఓకే, సో ఇట్స్ ఇన్ 1623. ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతారా? అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ ఇఫ్ యూ ఫాలో అన్ని క్వశ్చన్ ఫాలో చేస్తే ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వాట్ వాజ్ ద మెయిన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ట్రీటీ సైన్డ్ July 1619 బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ డచ్ కంపెనీ? సో కాన్సిక్వెన్స్ ఏంటి? ఇంగ్లీష్ అండ్ డచ్ కంపెనీ మధ్య జరిగిన ఒక ఒప్పందంలో. ఎండ్ ఆఫ్ రైవలరీ ఇన్ స్పైస్ ఐలాండ్, రైవలరీ మొత్తం ఎండ్ అయిపోయిందా? సో ఇంగ్లీష్ గాట్ ఎ థర్డ్ షేర్ ఆఫ్ స్పైస్ ట్రేడ్, వాళ్ళకి షేర్ వచ్చిందా? డచ్ మోనోపొలీ ఓవర్ ఇండియా టెక్స్టైల్, డచ్కి ఈ టెక్స్టైల్ పైన మోనోపొలీ వచ్చిందా? విత్డ్రావల్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఇండియా, ఇంగ్లీష్ వెళ్ళిపోయారా? సో ఏంటి? ఇట్ ఈస్ ఇంగ్లీష్ గాట్ ఎ థర్డ్ షేర్ ఆఫ్ స్పైస్ ట్రేడ్. సో ఇంగ్లీష్ వాళ్ళకి షేర్ వచ్చింది, థర్డ్ షేర్. ఓకే, సో when did East India Company establish its factory at Surat? ఆల్రెడీ చూసాం మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అని. సో ఎప్పుడు? ఇట్ ఈస్ 1612. సో రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్, మనకు 1600,
12, 1011 ఇది మచిలీపట్నంలో, ఇది సూరత్లో, ఇది ఎలిజబెత్ నుంచి వాళ్ళకి చార్టర్ వచ్చింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఓకే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సుల్తాన్స్ కింగ్డమ్ included the port of Machilipatnam, which was crucial for English company's textile trade. సో మచిలీపట్నంని ఎవరు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు? సుల్తాన్ ఆఫ్ బిజాపూర్, సుల్తాన్ ఆఫ్ గోల్కొండ, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, సుల్తాన్ ఆఫ్ బెంగాల్. ఎవరు రూల్ చేసేవాళ్ళు మచిలీపట్నంని? సో ఇట్స్ సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. ఇంపార్టెంట్. సో హూ ఇన్వైటెడ్ ద ఇంగ్లీష్ టు ఎస్టాబ్లిష్ సెటిల్మెంట్ అట్ మద్రాసపట్నం? మద్రాసపట్నం దగ్గర సెటిల్మెంట్ చేసుకోండి అని ఎవరు చెప్పారు? మీర్ జమ్లా, దామెర్ల వెంకటాద్రి, నవాబ్ ఆఫ్ కర్ణాటిక్, సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. సో ఎవరు చెప్పారు? సో వాట్స్ యువర్ ఆప్షన్? సో ఇట్స్ దామర్ల వెంకటాద్రి. వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రాంట్ obtained by the ఇంగ్లీష్ అట్ మద్రాసపట్నం? సో అది ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, మద్రాసపట్నం దగ్గర గ్రాంట్. సో ఏమైంది లేటర్ అంటే అలౌడ్ మింటింగ్ కాయిన్ చేయగలిగారు. ఇంగ్లీష్ రిసీవ్డ్ హాఫ్ ఆఫ్ ద పోర్ట్ రెవెన్యూ నుంచి హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ ఇచ్చారు. అస్యూరెన్స్ ఆఫ్ టెక్స్టైల్ సప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఇచ్చారు. ఆర్ ఆల్ ద అబో, ఇవన్నీ కూడా అయింది. సో వాట్ ఈస్ ద ఆప్షన్? మీ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. సో ఇట్ ఈస్ all the above. The construction of Fort St. George began in ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఇంగ్లీష్ వాళ్ళు కట్టింది. ఎక్కడ? సో అది ఎక్కడ అనేది నెక్స్ట్ బెస్ట్లో వస్తుంది, మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఏ ఇయర్లో కట్టారు? ఇట్ ఈస్ ఇన్ 1640. ఓకే, రిమెంబర్ దిస్. What led to the English moving their factory from అర్మగాన్ టు మద్రాస్? సో అర్మగాన్ నుంచి మద్రాస్కి ఎందుకు వెళ్ళారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు? బెటర్ ఫోర్ట్ ఫెసిలిటీ, హాస్టిలిటీ ఫ్రమ్ ద డచ్ అట్ అర్మగాన్, ప్రెజెన్స్ ఆఫ్ క్వాలిటీ టెక్స్టైల్, బోత్ బిఎన్సి. సో ఏది? బోత్ బిఎన్సి. ఎందుకు వెళ్ళారంటే హాస్టిలిటీ ఫ్రమ్ డచ్ అట్ అర్మగాన్ అండ్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ కూడా అంత బాగుండలేదు, పోర్ ఉండే. ఓకే, హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్మాంట్లింగ్ ఫ్యాక్టరీ అట్ అర్మగాన్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్ అట్ మద్రాస్? ఎవరి నుంచి ఇది పాసిబుల్ అయింది? ఫ్రాన్సిస్ డే, థామస్ సక్రేక్, థామస్ డేల్, సర్ థామస్ రా. ఎవరు? కామెంట్ ద ఆప్షన్. ఇట్ ఈస్ ఫ్రాన్సిస్ డే. ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మద్రాస్లో చూసుకుంటే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ విలేజెస్ నేమ్ వాజ్ గివెన్ టు లొకాలిటీ వేర్ వీవర్ సెటిల్ నియర్ ఫోర్ట్ సెయింట్ జార్జ్? విచ్ విలేజెస్ నేమ్, ఏ నేమ్ ఇచ్చారు? ఆ వీవర్స్కి ఏ నేమ్ ఇచ్చారు? పులికాట, చెన్నపట్నం, అర్మగాన్, మదురై. ఏ నేమ్? సో ద ఆప్షన్ ఈజ్ చెన్నపట్నం. సో దాట్స్ వై లేటర్ అది ఏమైంది? చెన్నై అయింది. రైట్. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ మద్రాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ చీఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఆన్ ద ఈస్ట్ కోస్ట్? సో మద్రాస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఓకే, ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూసాం మనం. మోర్ ఆర్ లెస్ సెయింట్ జార్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1640లో. సో మద్రాస్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? 1641లో. ఓకే. When did Madras receive municipal governance with a mayor and aldermen? సో ఏ ఇయర్లో మున్సిపల్ గవర్నెన్స్కి మేయర్ మళ్ళీ ఆల్డర్మెన్ వచ్చారు? సో ఇట్ ఈస్ 1688. 3 డేట్స్ వచ్చాయి మనకి. 1040, 1041. జార్జ్, సెయింట్ జార్జ్. ఇక్కడ ఏమైంది? మళ్ళీ 1688. ఇప్పుడు ఆల్డర్మ్యాన్, మేయర్ వీళ్ళందరూ వచ్చారు. ఓకే. Who confined or confirmed the privileges of English in Madras in 1647
ఆఫ్టర్ కాంక్వైరింగ్ ద సరౌండింగ్ ఏరియాస్. సో హూ కన్ఫర్మ్డ్, ఎవరు కన్ఫర్మ్ చేశారు ఇంగ్లీష్కి ఈ ప్రివిలేజెస్? ఆఫ్టర్ 1647. సో సర్ మీర్ జుమ్లా, ఔరంగజేబ్, సుల్తాన్ ఆఫ్ గోల్కొండ, నవాబ్ ఆఫ్ వార్కాట్. మీ ఆప్షన్ ఇట్స్ మీర్ జుమ్లా. ఇది ఇంపార్టెంట్, రిమెంబర్ చేసుకోండి. ఓకే. Which port did the English initially intend to establish a factory on before moving to Madras due to various challenges? ఇనిషియలీ వాళ్ళు ఏది ఎస్టాబ్లిష్ చేశారు అనేది. ఓకే. సో ఇది పులికాట, పాండిచేరిన, మచిలీపట్నమా ఆర్ అరుముగం. సో ఇట్స్ మచిలీపట్నం. ఇనిషియల్ వాళ్ళు మచిలీపట్నమే ఉన్నారు, తర్వాత అర్ముగాన్ వెళ్ళారు, తర్వాత మద్రాస్ వచ్చారు. ఓకే. ఇది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లోనే సూరత్ వెళ్ళి సెటిల్ అయ్యారు ఎప్పుడు? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ గ్రాంటెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ద రైట్ టు రైజ్ పర్మనెంట్ జాయింట్ స్టాక్? పర్మనెంట్ జాయింట్ స్టాక్ రైజ్ చేయడానికి ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? చార్ల్స్ 1, ఎవరు ఆ టైంలో కింగ్ అనేది బేసికలీ. ఓకే. చార్ల్స్ 2, జేమ్స్ 2, ఇట్స్ క్రోమ్వెల్. ఓకే. క్రోమ్వెల్. ఎందుకు ఇది? జాయింట్ స్టాక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే. మీకు ఏ క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ అనిపించవో ఇప్పుడు 1 టైం వదిలేయండి, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే సిరీస్ చూడండి, రిపిటేషన్ చేయండి. సెకండ్ టైమ్స్ చూసేటప్పుడు మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దీన్ని 2 times 3 times చూసే కొందరికి మీకు ఓకే యు ఆర్ డన్ ఫర్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోతుంది. హిస్టరీ. ఓకే. వాట్ వాజ్ ద నామినల్ రెంట్ అట్ విచ్ చార్ల్స్ టు గేవ్ బాంబే టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ 1688? సో చార్ల్స్ 2 అనేవారు బాంబేని ఎవరికి ఇస్తారు? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తారు. ఇక్కడ నుంచి ఒక బిట్ రావచ్చు. ఓకే. చార్ల్స్ బాంబేని ఎవరికి ఇచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈస్ట్ ఇండియా కంపెనీకి బాంబేని ఎవరు ఇచ్చారు? చార్ల్స్ 2 ఇచ్చారు. సో చార్ల్స్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ రీజన్ ఇచ్చారు? బాంబే. ఎన్ని రూపాయలకి ఇచ్చారు? ఇట్స్ యూరోస్, రైట్? మనకేం అంత ఇంపార్టెంట్ లేదు ఇది. యూ కెన్ రిమెంబర్ ఆర్ నాట్ రిమెంబర్, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ ఫర్ 10 per year యూరోస్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఇంగ్లీష్ మొనార్క్ ఇన్వెస్టెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ విత్ అట్రిబ్యూట్స్ ఆఫ్ delegated sovereignty through a series of charters? ఎవరు? సో మీ ఆప్షన్స్, ఇట్ ఈస్ చార్ల్స్ 2. ఓకే. చార్ల్స్ 2ని 2 times ఆల్రెడీ చదివాం. సో ఇప్పటికి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఈ సిరీస్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అప్కమింగ్ క్వశ్చన్స్. ఓకే. ప్రాక్టీస్ చేయండి, ఒక 2-3 times చూసుకోండి, నోట్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ద బెస్ట్.